ఐడిల్ ఎక్సైజ్ 17లో 567 లెసన్ 567 లైన్స్. ఐడిల్ ఎల్ కూడా రాయాలి. అది ఐడ్లింగ్ ఐడ్లింగ్ వెరీ గుడ్. ఆయిల్ ఆయిల్ అలా కాదు, చూపిస్తున్నా చూడండి. ఆయిల్ చూడండి, అందరూ చూడండి. ఆయిల్ కూడా ఎలా ఉంటుంది మనకి యాక్చువల్గా ఆయిల్ అంటే చూపిస్తున్నా. 1 మినిట్ చూడండి. ఆయిల్ మామూలుగా ఎల్ రాసి ఆయిల్ ఇలా పెట్టుకోవాలి కదా. ఎల్ రాసి ఆయిల్ ఇలా పెట్టాలి, ఎల్ రాసి ఆయిల్ ఇలా పెట్టాలి. కానీ జాయింట్ చేసి రాయొచ్చు అంటాడు. ఆయిల్ ఇవ్వండి, ఆయిల్ మళ్ళీ ఇలా రాసేస్తే అవ్వ అయిపోతుంది. సో అందుకని ఇలా ఇలా రాయాలి. ఆయిల్ 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 ఆయిల్డ్, ఆయిల్కి డి పెట్టేయడమే, ఆయిల్కి డి. ఇది ఆయ్ అండి, గ్రేటర్ దాన్ సింబల్ ఆయ్. ఓకే, సో ఆయిల్ రాసేటప్పుడు ఎలా రాస్తారు? ఆయిల్ 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 అలాగా. ఎస్, అది ఆయిల్ అయింది. వెరీ గుడ్. ఆయిల్డ్ ఆయిల్డ్. వైర్ వైరీ వైరీ వెరీ గుడ్. వేక్ వేక్, రైట్ సెమీ సర్కిల్ కే ఆన్ ది లైన్. వాక్ అయింది అది. వేక్ అవేక్ అవేక్ వెరీ గుడ్. వాక్ గుడ్. న్యూ మ్యూ కాదు, ఎన్ఈడబ్ల్యూ న్యూ. న్యూ. రెన్యూవల్ రెన్యూవల్ రెన్యూవల్. డౌన్వర్డ్ ఎల్ వెరీ గుడ్. ఇప్పుడు చెప్పాను కదా డౌన్వర్డ్ ఎల్ ఎలా రాయాలో చెప్పాను. ఓకే, రెన్యూవల్. డెనై డెనై కాదు, డెనీ అయింది. అది డెనై కావాలి మనకి. అది జాయింట్ చేసి రాసేయాలి. పెన్సిల్ ఎత్తకుండా జాయింట్ చేసి రాసేయాలి. ఒకసారి మళ్ళీ రాయండి. డెనై, అంతే, కరెక్ట్. డెనయల్ డెనయల్. అది ఇత్తులాగా అవ్వకూడదు అందుకనే. ఓకే, ఇప్పుడు ఆ లాస్ట్ ఎల్ అన్నది బాగా లెఫ్ట్. ఎల్ ఎలా ఉంటుంది మనకి? కర్వ్ కదా, అంటే కంప్లీట్ కర్వ్ సర్కిల్లో ఉన్న దానిలాగా రావాలన్నమాట. ఇంకొంచెం కర్వ్ వస్తే బాగుంటుంది. లేకపోతే మీరు తర్వాత ఏమనుకుంటారు? డెనయత్ అనేసుకుంటారు. డెనయల్ ఓకే, ఉంచండి, పర్వాలేదు. ఐసీ ఐసీ ఓకే. ఐరిష్ డౌన్వర్డ్ ఆర్ ఇష్యూ. ఇష్ కిందకి వెళ్ళొచ్చు, అలా అక్కడే అడ్జస్ట్ చేసేయాలని ఏం లేదు. దానికి స్ట్రోక్స్ తాలూకా ఇది మారకూడదు అనమాట. మళ్ళీ రాయండి. ఐ డౌన్వర్డ్ ఆర్ ఇష్ కిందకి వెళ్ళిపోండి, అంతే. ఐరిష్ ఓకే. ఐవి ఐవి ఓకే, వెరీ గుడ్. వాల్యూ వాల్యూడ్. కొంచెం అంటే ఇంకా మీరు బాగా రాస్తున్నారు కానీ స్పీడ్ పెంచుకోండి, మీకే బెనిఫిట్. వాల్యూడ్ ఓకే, గుడ్, బాగానే ఉంది. తిరుపతి గారు రెడీ. ఇప్పుడు ఇక నుంచి ఏంటంటే మీరు కొంచెం స్పీడ్ పెంచుతుండాలి అందరూ కూడా. ఎందుకంటే అలవాటు అవ్వాలి. మనకి షార్ట్ హ్యాండ్ రాసేదే స్పీడ్ కోసం, కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, స్పీడ్గా రాయాలి. రైట్ నౌ ఎన్ అవుట్ జాయిన్ డిప్థాంగ్స్, అంతే. న్యూ అలా టక్మని రాయాలన్నమాట. న్యూ, అది వెరీ గుడ్. వాక్ ఎబోదులేన్ 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 వెరీ గుడ్. డాష్ అండి, వాక్ ఓకే. వాకర్
అంతా అబౌవ్ ది లైన్లోనే, ఎక్కడ తగిలించొద్దు లైన్స్కి. వాకర్. అయ్యో నీట్గా రాయండి, కొంచెం పైకి. ఆర్ ఎందుకు చిన్నదైపోయింది, అలా అవ్వకూడదు. పైనుంచి రాయండి, పైనుంచి ఇంకా పైన, ఇంకా పైన. మళ్ళీ ఆర్ తప్పు వచ్చేస్తుంది. చక్క పైన చూడండి, చూపిస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అబౌవ్ ది లైన్ అనగానే మీరు కింద నుంచి స్టార్ట్ చేస్తే తగిలించకూడదని ఆర్ చిన్నదైపోతుంది. అందుకని దేని స్ట్రోక్స్ దాందే. స్ట్రోక్ లెంగ్త్ మార్చకూడదు. కొంచెం పైకి వెళ్తే ఇబ్బంది ఉండదు కదా. ఇలాగా పైకి వెళ్ళారనుకోండి ఇబ్బంది అనిపించదు. లేదా కింద నుంచి మొదలెడితే ఆర్ ఇక్కడికి అడ్జస్ట్ చేసేయాల్సి వస్తుంది. ఓకే, వాకర్. నెక్స్ట్ న్యూ. న్యూ, రెన్యువల్. రెన్యువల్, వెరీ గుడ్. రెన్యువా, రైట్, రెన్యువల్. వీక్. వీక్, త్రూ ది లైన్. త్రూ ది లైన్, త్రూ అంటే అదేలేండి, ఆన్ ది లైనే ఓవెల్ మారుతుంది. అలా గాలిలో ఉంది అది. లైన్ మీద ఉండాలి, థర్డ్ ప్లేస్లో పెట్టాలి. వీక్లీ. ఓకే, వేక్. వేక్, ఇప్పుడు వీక్ వేక్ ఒకటే, కాకపోతే ఓవెల్ పొజిషన్ మారుతుంది అంతే. గుడ్. అవేక్, ఫుల్ వే రాసుకోవాలి. అవేక్, కరెక్ట్. ఆయిల్. వెరీ గుడ్. ఆయిల్డ్. ఇంకొంచెం కర్వ్ పెట్టుకోవాలి, క్రాస్ పెట్టుకోవాలి, లేకపోతే ఔల్ అయిపోతుంది అది. ఆయిల్డ్. ఆయిల్డ్, అది కరెక్ట్. ఐడిల్. ఐడిల్. ఐడ్లింగ్. ఐరోనీ. రో డాష్, లైట్ డాష్, రేకి అవతల రైట్ డాష్, అది ఐరోనీ. ఐవోరీ. ఓ ఐవి రే. ఐవోరీ. ఐవోరీ. ఓకే, వాల్యూ. వాల్యూ అంటే వి వెళ్ళలేదండి, ఎల్ రాయలా, వ్యూ రాశారు అంతే, వ్యూ అయింది అది. వాల్యూ, విఎల్ యూడిస్తాను, రైట్. వాల్యూడ్. కరెక్ట్. ఓర్. వే సెమీ సర్కిల్, డౌన్వర్డ్ ఆర్, ఆన్ ది లైన్. వే 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 సెమీ సర్కిల్, డౌన్వర్డ్ ఆర్, ఆన్ ది లైన్. అది వార్ అయింది. వార్, మీరు రాసింది వార్. ఓర్ అన్నాం అంటే ఆన్ ది లైన్ రాసుకోవాలి. మళ్ళీ ఆన్ ది లైన్ రాసి ఫస్ట్ ప్లేస్ పెట్టకూడదు, ఆన్ ది లైన్ రాస్తే సెకండ్ ప్లేస్. ఇటు 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 వ్రో అయిపోయింది, అది వ్రో అయిపోయింది. ఓర్ కావాలి. ఓర్ అంటే రేకి ముందర ఓల్, ప్రిసీడింగ్లో కదా అది. ఇది కరెక్ట్. అబ్బో అన్నిసార్లు రాయకూడదండి, కరెక్ట్ రాసేయాలి ఒకేసారి. నెక్స్ట్ ఇంకేమున్నాయి. ఐసీ. ఐసీ, గుడ్. ఐరిష్. ఐ డౌన్వర్డ్ ఆర్ ఇష్, అంతే, ఐరిష్. గుడ్, చాలు. నెక్స్ట్ నయోమి గారు రెడీ. ఐడిల్. గుడ్. ఐడిలింగ్, కరెక్ట్. డెనై. డిఎన్ ఐడిప్తాంగ్, డెనై, డిఈఎన్వై.
డిఎన్ డెనై కదా, డిఎన్ అవే స్ట్రోక్స్ మనకి. ఆన్లైన్ రాసుకోవాలి. జాయింట్ డిప్తాంగే ఎన్ కలిపేయచ్చు ఐ, కానీ ఆన్లైన్ రాయండి. డే డే అంటే ఏ సౌండ్ వచ్చింది కాబట్టి ఆన్లైన్. అక్కడే ఐ కలిపేయండి. ఐ అంటే వీలాగా రాయాలి అంతే. డే పెట్టండి డాట్ అంతే. డెన్ ఐఎల్ డిఎన్ డౌన్వర్డ్ ఎల్, అది డే నయల్ నయా. అక్కడ కాదు అయ్యా ఎన్కి రాయాలి, ఎన్కి రాయాలి. ఎన్ తర్వాత ఫస్ట్ ప్లేస్లో రాయాలి. అయ్యా కదా, ఐ అంటే ఫస్ట్ ప్లేస్ కదా, ఎన్ తర్వాత రాయాలి కింద, అక్కడ రాయాలి. ఐ యా, అది డెనయల్. మళ్ళీ ఒకసారి రాసేయండి. రైట్. నెక్స్ట్ ఐడ్లర్, ఐడ్లర్ ఐడిఎల్ఆర్ అబౌవ్ ద లైన్. గుడ్. వాల్యూ, వాల్యూ గుడ్. వాల్యూడ్, వైర్ అక్కడ కాదు, డీకి ముందర అది వైర్. వే సెమీ సర్కిల్ డౌన్వర్డ్ ఆర్, వే సెమీ సర్కిల్ డౌన్వర్డ్ ఆర్. అబౌవ్ ద లైన్ రాశారు కదా. ఐర్, ఐర్ ఎలా రాస్తారు అలా రాసేయండి. ఆర్కి ముందర ఐ పెట్టలేదు, ఐ పెట్టలే మీరు, ఐ డిప్తాంగ్ పెట్టలేదు. రైట్ అంతే. అవు పెడుతున్నారు. మరి అయిపోతుంది మనకి చాప్టర్. మరి మిస్ చేయకూడదు, తప్పులు రాయకూడదు. వైర్, అది కరెక్ట్. వైరీ. వే రే రాసుకోవాలి. ఎందుకు? చివరారు తర్వాత ఓవెల్ ఫాలో అయింది కాబట్టి రే రాయాలి. వౌరీ అయిపోతుంది. వైరీ. మీకు ఇంకా ప్రాబ్లం ఉందా? ఐకి అవుకి డిఫరెన్స్ చూసుకోండి. ఐ అంటే వి, అవ్ అంటే వి తిరగేసి. మరి డిప్తాంగ్స్ అవే 4 డిప్తాంగ్స్. ఐ ఆయ్ అవ్ యు అంతే. అవి ప్రాక్టీస్ అయిపోవాలి బాగా. నెక్స్ట్ రాయండి. వీక్, వీక్ గుడ్. వీక్లీ కొంచెం కింద నుంచి రాయాలి, అలా రాయకూడదు. ఎల్ త్రూలో ఉండాలన్నమాట. ఎందుకు? కే హారిజాంటల్ కాబట్టి. వీక్, వీక్ ఎలా రాసామో అలాగే రాసేయండి. వీక్ ఎలా రాసామో అలాగే రాసేయాలి. వీక్ దానికి లీ తగిలించేయటమే. ఓవెల్స్కి చెప్తున్నాను నేను, ఓవెల్స్ కోసం. వీక్ ఎలా రాశారు అలాగే రాయాలి. అది వీక్ అయింది, లీ అంతే. సింపుల్ అనమాట. అంటే మీరు కొంచెం అప్పుడప్పుడు యూజ్ చేస్తుండాలి. అంటే ఎలా ఉంది? వీక్ లీ కదా, ఓకే వీక్ రాసాము దానికి ఎల్ తగిలించేయాలి, వీక్ లీ తగిలించేయాలి, అంతే అయిపోయింది. అలా ఆలోచిస్తే మీకు ఈజీ అవుతుంది. వేక్, వీక్ వేక్ ఒకటే కథ. అది థర్డ్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. వేక్, వేక్ అంతే అయిపోయింది. అవేక్ వచ్చింది కాబట్టి ఫుల్ స్ట్రోక్ రాయాలి. అవేక్. వేయండి, ఏ రాస్తున్నారు మీరు? వై కాదు, డబ్ల్యూ. వదిలేశారు. అవేక్, రైట్. అవేక్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? న్యూ, న్యూ ఎన్ఈడబ్ల్యూ న్యూ. ఓకే. రెన్యువల్, రెన్యువల్ రే ఎన్ డౌన్వర్డ్ ఎల్, రే న్యూవా రైట్. కథది మళ్ళీ ఇందాక మనీషా గారికి చెప్పినట్టే ఎల్ ఇంకా బాగా లెఫ్ట్కి రావాలన్నమాట, అంతే. ఇత్ అయిపోతుంది, లేకపోతే రెన్యువత్ అయిపోతుంది. సరేలేండి ఉంచండి, పర్వాలేదు. ఇప్పుడు రాయగలుగుతారు. అది ఇప్పుడు బెటర్ ఇంకా కొంచెం. రెన్యువల్ కరెక్ట్. ఓర్, డబ్ల్యూఓఆర్ఈ వే సెమీ సర్కిల్ డౌన్వర్డ్ ఆర్.
యా, డౌన్ అది ఓ సౌండ్ కదా, సెకండ్ ప్లేస్ పెట్టారు అంటే ఆన్ ద లైన్ రాసుకోవాలి, అబౌవ్ ద లైన్ కాదు. ఓ అనేది సెకండ్ ప్లేస్ సౌండ్. అయ్యో, ప్రాక్టీస్ సరిపోవట్లే మీకు. ఆర్ మీరు రాసింది సరిపోయింది ఫస్ట్ది. ఆర్ని జస్ట్ లైన్ టచ్ చేసేయాలి అంతే. ఆర్ ఉంది కదా, అది లైన్కి టచ్ ముందు రాశారు చూడండి, ఫస్ట్ రాసింది కరెక్టే, కాకపోతే అబౌవ్ ద లైన్ రాశారు, అది ఆన్ ద లైన్ రాయండి అంటున్నా. అంటే ఆర్ని తగిలించేస్తే చాలు. అంతే, అయిపోయింది, సింపుల్. ఓవర్. ఓకే, అబ్బా ఇప్పుడు మళ్ళీ అందరికీ చెప్పాల్సి వస్తుందండి, అలా చెప్పకూడదు, నేను మీరే రాసేయాలి. అంటే లేకపోతే ఎక్కడ ఒక్కొక్కరికి 15 నిమిషాలు పావుగంట అంటే కష్టం కదా. 5 మినిట్స్లో డిక్టేషన్ అయిపోవాలి అందరికీ. అంటే అంత స్పీడ్ ఉండాలని నా ఉద్దేశం. అంటే తొందరగా అయిపోవాలని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఫాస్ట్నెస్ ఉండాలన్నమాట మీకు. నేను ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, అబోవా, ఆనా, త్రూవా, ఏ ఓవల్ పెట్టాలి అన్నీ చెప్పకూడదు, మీరే టక టక టకమని రాసేస్తూ ఉండాలన్నమాట. సరే రాయండి, నెక్స్ట్ రాయండి. ఇంకేమన్నా, ఐడిల్. ఐడిల్ మ్యాక్సిమం అయిపోయాలండి. అవేర్. అవేర్, వేరే, అబౌవ్ ద లైన్. వే సెమీ సర్కిల్ ఉండదు, అవేర్ కదా, ఆ వచ్చింది కదా ముందర, సో వే రే. ఓకే, డన్, చాలు. ఓన్లీ ఆ అంటే డాటే, అవేర్లో డాష్ ఎక్కర్లే, ఆవేర్ కాదు, ఆవేర్ అయితే డాష్ వస్తుంది, అవేర్ డాట్. ఓకే, పర్వాలేదు, కానీ చేయాలండి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సరే, నాకు తెలిసి ప్రాక్టీస్ చేయలేదు, మీరు ఎక్స్పెరిమెంట్ చేశారేమో అనిపిస్తుంది. అంటే ఈరోజు ఏం ప్రాక్టీస్ చేయకుండా రాద్దాం చూద్దాం అన్నట్టుగా రాసినట్టున్నారు అనిపిస్తుంది నాకు. అయినా అలా అయితే మాత్రం బాగా రాసినట్టే. అదే ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంకా ఫాస్ట్ చేస్తారు మీరు గ్యారంటీగా. రెడీ, దినేష్ చంద్ర గారు రాయండి. ఆయిల్. ఆయిల్. ఆయిల్డ్. కరెక్ట్. వైర్. వైరీ. ఏది మరి, వై లేదు, ఐ రాయలేదు, ఐ డిప్తాంగ్ వదిలేశారు, వైరీ, అది ఎస్, అన్నీ రాయాలి. వర్రీ. వర్రీ, వేరే, ఆన్ ద లైన్, వే సెమీ సర్కిల్ ఆన్ ద రే, వే సెమీ సర్కిల్ రే, ఆన్ ద లైన్, వే సెమీ సర్కిల్ రే, ఆన్ ద లైన్, ఆన్ ద లైన్, ఆన్ ద లైన్. అదే సరిపోయింది, మీరు రాసింది సరిపోయింది, ఆన్ ద లైన్. ఏంటి చెప్పు, వెళ్తావు అటు. వర్రీ. వాక్. వాకర్. వాకర్, వెరీ గుడ్. కే కూడా రాయాలి, వాకర్, ఏ సౌండ్ వచ్చింది, లేకపోతే వాకర్ అయిపోతుంది, వాకర్ అన్న సౌండ్ వచ్చేస్తుంది, వాకర్ కాబట్టి ఏ సౌండ్. వీక్. వీక్, గుడ్. వీక్లీ. వాల్యూ. వాల్యూడ్. యూ అంటే యూ తిరిగేసి రాయాలి, యూ డిప్తాంగ్, యూ తిరిగేసి రాయాలి, వాల్యూడ్. ఓకే. ఐడిల్. ఐడిల్. ఐసీ. ఐసీ. ఐరిష్. గుడ్. ఐరోనీ. ఐరోనీ, ఐరన్ అంటాం కదా, ఐ డౌన్వర్డ్ ఆర్ ఎన్. ఐ అంటే అబౌవ్ ద లైన్, రాయడం బాగానే రాశారు కానీ ఆన్ ద లైన్ తగిలించేశారు. ఎక్కడ తగిలించకూడదు, అంత గాలే.
ఓకే. రో కూడా రాయాలి. ఐర్నీ అయింది, అది ఐరోనీ కావాలి మనకి. ఐరోనీ, ఎస్. ఐ ఓరి, ఐ ఓరి, ఐ ఓ వి రే, ఓ రి, ఐ ఓరి. ఓకే. ఐవి, ఐవి, ఐవి. ఓకే. ఇప్పుడు వి ఎంత స్లాంట్గా రాశారో ఆ ముందర చెప్పిన ఐవోరీలో కూడా వి అదే స్లాంట్ ఉంటే కరెక్ట్గా మీరు పోల్చుకోగలరు. అప్పుడు పోల్చుకోవచ్చు అనమాట మీరు ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు. లేకపోతే మళ్ళీ అదేంటి ఐతోరీలాగా ఉంది, ఇత్త ఏంటిది అనే డౌట్ పడిపోతారు. నౌ, నౌ, న్యూ, న్యూ, రెన్యువల్, డెనై, డెనౌ అయింది. ఐ డిప్తాంగ్ పెట్టాలి అక్కడ. ఐ అంటే అది డెనై, డెనయల్, మీరు ఇంకొక అలవాటు చేంజ్ చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ ఓవెల్ సౌండ్ ఫస్టే రాసి లాస్ట్ ఓవెల్ సౌండ్స్ లాస్ట్ రాయడానికే ట్రై చేయండి. మీరు ఏం చేస్తారంటే ప్రతి స్ట్రోక్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, ఫస్ట్ లాస్ట్ ఓవెల్ పెట్టేసి తర్వాత ఫస్ట్ ఓవెల్ పెడుతున్నారు. దానివల్ల మీకు ఏమవుతుందంటే బ్యాక్ ఎక్కడికో చెయ్యి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రంట్కి రావాలి స్పీడ్ రాసేటప్పుడు. అర్థమవుతుంది కదా. బ్యాక్ ఒకసారి డెనయల్ రాయండి, మళ్ళీ ఇప్పుడు చూద్దాం ఒకసారి. డెనయల్ రాయండి, డిఎన్ఎల్. అది కరెక్ట్ అనమాట. అంటే ఫస్ట్ ఓవెల్ సౌండ్ ఎప్పుడు ఫస్టే రాయాలి, లాస్ట్ ఓవెల్ సౌండ్స్ ఎప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే చెయ్యి మనకి ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ వర్డ్కి దగ్గరలో ఉంటుంది స్పీడ్కి. అది మీరు బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇప్పుడంటే ఎన్ని స్ట్రోకులు అండి, మహా అయితే 2-3 స్ట్రోకులతో ఒక వర్డ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకి పెద్ద పెద్ద వర్డ్స్ వస్తాయి, అప్పుడు 4-5 వర్డ్స్ బ్యాక్ వెళ్తాం మనం. అంత దూరం నుంచి మళ్ళీ ఇటు పెన్సిల్ తీసుకురావాలంటే ఆ పక్కనే గ్రామ్లాక్స్ వచ్చాయనుకోండి, రెండు గ్రామ్లాక్స్ ఎగిరిపోతాయి మనకి. సో అందుకని అదే సీక్వెన్స్ అలవాటు చేసుకోండి. నెక్స్ట్ రాయండి, ఓర్, వే సెమీ సర్కిల్ డౌన్వర్డ్ ఆర్ ఆన్ ది లైన్, కరెక్ట్. వీక్ అయిపోయింది కదా, చెప్పేసినట్టున్నాను. వీక్, ఓకే. వీక్లీ, వెరీ గుడ్. అవేక్, అవేక్, కరెక్ట్, గుడ్. శ్రీహరిరావు గారు రెడీ. రైట్. ఆయిల్, ఆయిల్, ఆయిల్డ్, రైట్. న్యూ, రెన్యువల్, రాసారా? ఎస్, రెన్యువల్, ఓకే. డెనై, డెనయల్, ఎల్ డౌన్వర్డ్ ఎల్ ఇందాక ఎలా రాయాలో చూపించాను, ఇది ఇష్యూ అయిపోయింది. డిఎన్, ఎస్, అది కరెక్ట్. మళ్ళీ మీరు కూడా అలవాటు మార్చుకోవాలి. ఎలాగా, ఫస్ట్ ఓవెల్ ఫస్టే రాయాలి, లాస్ట్ ఓవెల్స్ లాస్టే రాయాలి. ఓకే. ఫస్ట్ అయ్యా పెట్టేయకూడదు, ఫస్ట్ డే నయా. ఓకే. అంటే ఎలా అంటే మీరు అనుకుంటూ ఉండండి, ఆ సౌండ్స్ వస్తున్నాయి కదా, డిఎన్ఎల్ పెట్టేసిన తర్వాత మన వర్డ్ ఏంటి, డే నయా అంటే ఫస్ట్ డాట్, తర్వాత అయా ట్రైఫోన్, అలా అనుకుంటూ ఉంటే మీకు ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది అనమాట. వాల్యూ, వాల్యూ, వాల్యూడ్, వాల్యూడ్, కొంచెం కెమెరా విఎల్డి, వద్దు, అలవాటు మార్చుకోవాలి, అదే అంటున్నా నేను. ఫస్ట్ ఓవెలే రాయాలి, వా అంటే అనుకోవాలి మీరు, వా ల్యూడ్, అది అలా అనుకుంటే మీకు ఈజీ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రాంగ్ ప్రాక్టీస్ చేయకండి. వాక్, వాక్,
వే సెమీ సర్కిల్ కే. ఆ సౌండ్. రైట్. వాకెర్ర. వాకెర్ర. డౌన్వర్డ్ ఆర్. పైనే ఉండాలి, అంతా అబౌవ్ ద లైనే, ఎక్కడ లైన్స్ టచ్ అవ్వకూడదు. వాకెర్. కరెక్ట్. వీక్. గుడ్. వీక్లీ. కరెక్ట్. అవేక్. 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 రైట్. అవేర్. అవేర్. ఏడబ్ల్యూఏఆర్ఈ. అవేర్. అవేర్. రైట్. వైర్. వైర్. ఐర్ కాదు, వైర్. వా. వైర్. వే సెమీ సర్కిల్ డౌన్వర్డ్ ఆర్. అది ఐడిస్తాను అంతే. వైర్. వైరీ. ఇప్పుడు రే రాసుకోవాలి. వే సెమీ సర్కిల్ రే. ఇక్కడ రా. ఆర్ తర్వాత కాదు కదా ఐ సౌండ్, ఆర్కి ముందర వచ్చింది కాబట్టి పైన పెట్టుకోవాలి. వే నెత్తి మీద పెట్టండి. రాయండి. వైరీ. ఇది కరెక్ట్. వైరీ. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మ్యాక్సిమం అయిపోయి. ఐరోనీ. ఐరోనీ. రోనీ. గుడ్. చాలు. ఇంకోటి లైన్ అయితే ఐవోరీ. 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 రే రాసుకోవాలి. ఐఓ రే. రీ వచ్చింది కదా, రీ అంటే చివరారు తర్వాత ఓల్ ఫాలో అయింది. ఓకే. రైట్. గుడ్. ఐఓరీ. రైట్. ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి. అయితే ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయిపోదాం. డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయిపోదాం. ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి. డిస్కనెక్ట్ అయిపోతున్నాను. అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ రాస్తుంది. హడాబుడి ఇంటిలా.
ఎవరితోనే అయిపోతే థంబ్ అప్ ఇవ్వండి. దినేష్ గారు కొంచెం కెమెరా రైట్ సైడ్ పెట్టండి. పావని గారు, మనీషా గారు, మీరు రాసింది చూసానండి. బాగానే ఉంది, సరిపోయింది. ఇద్దరిది ఓకే. ఇప్పుడు దినేష్ గారు కంటిన్యూ చేయండి, మీరు చేయండి, నేను చూస్తుంటాను. మీరు రాస్తుండండి. వైరి, ఐడిల్, అవేర్. రైట్, చాలండి. ఓకే. దినేష్ చంద్ర గారు మీది ఓకే. ఒక్క నయోమి గారు చూపించండి, మిగతా వాళ్ళందరూ. శ్రీహరి గారు కూడా. యా, ఐడిల్, ఐడ్లింగ్, ఆయిల్, ఆయిల్డ్, వైర్, వైరి, వాక్, రెన్యువల్, డెనై, డెనయల్, ఐసి, ఐరిష్, ఐవి, వాల్యూ, వాల్యూడ్, నౌ, న్యూ. న్యూ తర్వాత ఏంటండి అది? వాక్, ఓకే, వాకర్, మళ్ళీ న్యూ, రెన్యువల్, వీక్, వీక్లీ, వేక్, అవేక్, ఆయిల్, ఆయిల్డ్, ఐడిల్, ఐడ్లింగ్, వాల్యూ, ఓర్, ఐసి, ఐరిష్. ఓకే, గుడ్. మ్యాక్సిమం కవర్ అయ్యి అందులోని. శ్రీహరి గారు రెడీ. ఐడిల్, ఐడ్లింగ్, అదేదో ఆయిల్ అండి అది. అవేక్ కాదు, వాక్ అది. వాక్, వే తర్వాత ఆ సౌండ్ ఉంది. యా, వాక్, న్యూ, మళ్ళీ వాక్, రెన్యువల్, డెనై, డెనయల్. అయ్యా చూపించండి ఒకసారి, డెనయల్ చూపించండి కొంచెం జూమ్ చేసి, అదే దగ్గరగా.
రైట్ డెనయల్ ఐసీ సరిపోయింది సార్. ఐసీ ఐరిష్ ఐవి వాల్యూ. ఓకే నెక్స్ట్ వాల్యూడ్ నౌ న్యూ వాక్. నెక్స్ట్ వాకర్ న్యూ రెన్యువల్ వీక్లీ తప్పరాదు సార్. వీక్లీ ఏం చేయాలంటే ఎల్ని త్రూ రాసుకోవాలి. అంటే వేకేని కొంచెం కిందకి దించి ఎల్ త్రూ ఉండాలన్నమాట, అలా రాయాలి. ఓకే వీక్లీ. నెక్స్ట్ వాక్ కాదు వేక్. సరిపోయింది వేక్. ఓకే 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 డన్. అవేక్ ఐడ్లింగ్ రాయండి, అవి కూడా రాయండి. ఐరోనీ తప్పు రాశారు. రే తర్వాత ఆర్ తర్వాత ఓ సౌండ్ వస్తుంది, మీరు ఆర్ ముందర రాశారు. అయోర్నీ అయిపోయింది, అది అక్కడ రావాలి. రో అంటే డాష్ ఐరోనీ. ఐవోరీ అది తప్పు, అది కొట్టేయండి, తప్పది. ఆ పక్కన కరెక్టే, అది కూడా తప్పు. ఏంటిది ఐవోరీ రాయలేదా మీరు? ఓకే డన్. మీరు రాయలేదు ఐవోరీ. ఐవీరే. ఓకే వాల్యూ, అది వాల్యూలో ఎల్ తర్వాత ఏం చేయాలి? ఎల్కి ఆ యూ డిప్తాంగ్ కలిపేయాలి, జాయింట్ డిప్తాంగ్ అది కలిపేయచ్చు, కన్వీనియంటే కదా. వాల్యూడ్ ఓర్ ఐసీ ఐరిష్. ఓకే చాలండి, రాయండి, కంటిన్యూ చేయండి. ఓకే సో ఇక్కడితో స్టాప్ చేద్దామండి మనం. రేపు మీ ఎక్సర్సైజ్ ఏంటి అంటే, మీ డిక్టేషన్కి ఎక్సర్సైజ్ 18లో 1 2 3 మొత్తం 6 లైన్స్ ఉన్నాయి. 1 2 3 ప్రాక్టీస్ చేయండి. 1 2 3 ప్రాక్టీస్ చేయాలి ఎక్సర్సైజ్ 18లో 1 2 3. ఓకే అయితే రేపు మనకి క్లాస్ లేదండి, మళ్ళీ ఎల్లుండి. రేపటి క్లాస్ని మనం రేపు నాకు వేరే పని ఉంది, రేపు క్లాస్ లేదు. మళ్ళీ ఎల్లుండి మనం డిక్టేట్ చేసుకుందాం ఇవి. బట్ రేపటి క్లాస్ది ఏదో ఒక రోజు కాంపెన్సేట్ చేద్దాం, ఒక సెలవు రోజు ఏదో ఒక రోజు కాంపెన్సేట్ చేసుకుందాం. సో 1 2 3 రేపు ప్రాక్టీస్ చేయండి. రేపంటే అది మీ ఎల్లుండికి. ఓకే లేదు టైం ఉంది అంటే 4 5 6 కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 మామూలు ఫస్ట్ అవి చేయండి. నేను ఒకవేళ ఇన్కేస్ మెసేజ్ పెడితే అప్పుడు 4 5 6 కూడా చేద్దురు కానీ. ఓకే రైట్ అండి, స్టాప్ చేస్తున్నా ఇక్కడికి.